హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బ్యాచిలర్స్ కుకింగ్లో ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాం. అన్న నువ్వు ఆమ్లెట్ ఎందుకు చెప్తున్నావు అంటే, బ్రో బ్యాచిలర్స్కి అసలు వంటే రాదు, వాళ్ళ హాస్టల్స్లోనూ అలా ఉంటారు, లేకపోతే జాబ్ పరంగా ఏది అంటే వేరే ఏమన్నా స్టేట్స్కి కానీ అలా వెళ్ళి ఉంటారు. కాబట్టి ఈరోజు మనం బేసిక్స్ కింద ఆమ్లెట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఆమ్లెట్ అయితే ఎలా వేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ అయితే తీసుకుందాం. సో అయితే ఇప్పుడు మనం ఒక 4 eggs అయితే తీసుకుందాం. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు అయితే తీసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఒక పావు టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం, పావు టేబుల్ స్పూన్ ఉప్పు. సో ఇప్పుడైతే మనం అయితే ఒక ఫోర్క్ అయితే తీసుకుందాం. స్పూన్ కంటే ఫోర్క్ అయితే బాగుండిద్ది, అందుకని ఇప్పుడైతే దీన్ని మనం బాగా బీట్ చేసుకుందాం. మనం ఎంత బాగా బీట్ చేస్తే మన ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా బీట్ చేసుకుందాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకుందాం. సో ఇప్పుడు పాన్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని హైలో పెట్టుకొని ఆమ్లెట్ వేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆమ్లెట్ అయితే ఒక సైడ్ అయితే బాగా కాలింది ఫ్రెండ్స్, ఇప్పుడు టర్న్ చేసుకుందాం. సో ఇప్పుడు 1 మినిట్ పాటు మళ్ళీ కాల్చుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీని ప్లేట్లోకి అయితే తీసుకుందాం. సో ఆమ్లెట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు టేస్ట్ అయితే చేసి చెప్తాను. సో ఆమ్లెట్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. మీరు కూడా నేను చేసిన విధంగానే చేయండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.